ఒక ఫ్యామిలీ ప్లానింగ్ అని చెప్తూ అపార్ట్మెంట్ కల్చర్‌ని ఇస్తూ వసుదైక కుటుంబకం అనేటువంటి పేరు నుంచి తీసేసి భిన్నమైనటువంటి కుటుంబ వ్యవస్థలు ఏర్పాటు చేసుకుంటూ మనలో మనకు చిచ్చు పెడుతూ ఒక ఇంట్లోనే ఒకడు ఉద్యమ స్ఫూర్తితో ముందుకొస్తే ఇంకొకడు రాడు. పోనీ ఇదంతా పక్కన పెట్టగా అనేక రకాలైనటువంటి ప్రతిపాదనల్లో ఎందులోకి వెళ్ళాలో తెలియదు. పోనీ మనం నమ్మి ఒక చోటకి వెళ్ళినప్పుడు చివరి వరకు ఈ యొక్క స్ఫూర్తితో ఉండేటువంటి వాళ్ళు చివరి వరకు ఉంటారా తెలీదు. ఇది సత్యమా తెలియదు. ఇది బూటకమా తెలియదు. అయోమయ పరిస్థితుల్లో ఈరోజు మన యొక్క జ్ఞానము నడుస్తున్నది కనుక హిందువులందరూ ఏకం కావాలి, హిందువులందరూ కూడా ఉద్యమ స్ఫూర్తిని మనం ఆచరించాలి అంటే ఒక్కటే దీనికి ఉన్నటువంటి సదుపాయం. అందరూ భిన్న భిన్నంగా వృత్తిని ప్రతిపాదించకుండా సమైక్యంగా ఏదైనా ఒక స్థానము, సంఘము ఏర్పరుచుకొని ఇదిగో ఆంధ్రదేశపు ధర్మరక్షణ సంఘం దీంట్లో మేమున్నాం. ఇప్పుడు అనేక పేర్లు పెట్టకూడదు వాటికి మళ్ళీ. అన్నీ సమైక్యంగా ఉండాలి. అందులో బాల, వృద్ధ, స్త్రీలకు వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళ వ్యవహారం నడుపుతూ ఉండాలి.